జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ళ పాటు సాగిస్తారు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి సూర్యనారాయణమూర్తి మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు.
లాభస లాభరా లాభస్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి ఉచ్చ స్థానాన్ని తీసుకుంటాడు. ఎగ్జాల్టేషన్ పాయింట్ మీ రాశిలోనే ఉంటుంది. మీ రాశికి ఆయన చాలా లాభాలను తెచ్చిపెడతాడు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే శనీశ్వరుడు కూడా సహజ లాభాధిపతి అవుతూ ఆ లాభస్థానంలో సంచారం చేయడము చాలా మంచిది. మీకు కనుక మీ నాన్నగారు ఉండి మీ నాన్నగారితోటి మీకు ఏమన్నా మనస్పర్ధలు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ తొలగిపోయే శుభ సమయం మీకు ఆసన్నమైందని ఇక్కడ అర్థము. అలాగే మీకు ఒకవేళ తండ్రి గారితో కాకపోతే కనుక మీ పై అధికారులతోటి ఏవైనా చిక్కులు చికాకులు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే శుభ సమయంలోకి మీరు ఉన్నారు. మీ అధికారులు ఎవరైతే ఉంటారో వారు మీరు చేసే పనిని గుర్తిస్తారు. ఇప్పుడు లైట్ ఎక్కడ పడింది? సూర్యనారాయణమూర్తి అంటే తేజం కదా, లైట్, బ్రైట్నెస్, ప్రకాశవంతంగా ఉంటాడు. ఇది మనందరికీ తెలుసు. ఉదయాన్నే ఆయన ఆకాశంలోకి రాగానే భూమండలం మొత్తం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడొచ్చాడు? మీ రాశి అంటే కుంభరాశి అంటే మీకు లాభస్థానంలోకి వచ్చాడు. శనీశ్వరుడితోటి కూడి ఉన్నాడు. సో వెలుగులు ఏ విషయాల్లో విరజిమ్ముతాయి? మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వెలుగులు విరజిమ్ముతాయి. మరియు అలాగే మీ 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 శ్రమకి తగ్గ గుర్తింపుకి ఇప్పుడు ఐడెంటిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలం దక్కట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు కష్టానికి తగ్గ ఫలం ఆసన్నమైందని చెప్పాలి. చివరిలో నేను రెమెడీ చెప్తా. రెమెడీ మటుకు చేసుకోవడానికి అందరూ చేసుకోవాలి. మీరు మటుకు మిస్ అవ్వకుండా ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఇలాంటి కాంబినేషను అంటే రవిశనుల సంచారం కుంభరాశిలోంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాలు కూడా ఆయన రాడు కాబట్టి మీనరాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అలాగే ఇంకా ఏ విషయాల్లో మీరు అనుకున్న పనులన్నీ వేగవంతం అవ్వడానికి, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు ఏమైనా ఎరియర్స్ పెండింగ్ అమౌంట్స్ మీ గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, లేదా బయట అయినా సరే పర్సనల్గా ఎవరితోటైనా ఉంటే అవన్నీ రావడానికి అవకాశం ఉంది. మీరు కనుక రాజకీయాల్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇది చాలా చక్కటి శుభ సమయము. రాజకీయ రంగంలో కనుక మీరు ఉంటే కనుక ఇప్పుడు మీకు మంచి బ్రైట్గా ఉంది. పీరియడ్ అంతా కూడా చాలా మంచి పీరియడ్లోకి సూర్యనారాయణమూర్తి తీసుకెళ్తున్నాడు అని ఇక్కడ ఒక అర్థము. సంతానానికి సంబంధించిన అనుకూలతలు చాలా బాగా ఉంటుంది. సంతానం యొక్క ప్రోగ్రెషను చాలా బాగా ఉంటుంది. మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడే విధంగా వాళ్ళు తయారవుతారు. అంటే వెలుగు ఆయన అక్కడి నుంచి సప్తమ దృష్టితోటి మీ పంచమ రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలు, మీ సంతానము వీటన్నిటికీ కూడా చాలా సన్మంగళాన్ని క్రియేట్ చేసే విషయం, అంటే చాలా సన్మంగళాన్ని ప్రసాదించే పరిస్థితుల్లో సూర్యనారాయణమూర్తి ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో మీకు చాలా అనుకూల అంశాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి లబ్ధి బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఇందాక చెప్పాను కదా, అధికారులతోటి చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయని. ఇవి మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి లాభస్థానంలో ఉంటూ కలిగించే సత్ఫలితాలు. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు.
ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనైశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు. అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్ట శక్తులు, దుష్ట పీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడమగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.